ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు రెండున్నాయి. ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి, రెండు పాల్గొన మాస శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతం. ఈ రోజు వినాయకుణ్ణి పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి. పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన కథ తెలిసిందే. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని గజాసురుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బతికించారు. ఆ సమయంలో పార్వతి ఒడిలో ఉన్న గణేశుణ్ణి చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారట. వారి ఆశీస్సులు స్తుతిని విన్న అమ్మవారు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున వినాయకుణ్ణి స్తుతించి తనకు ఎవరైతే నువ్వులు బెల్లము నివేదన చేస్తారో వాళ్లకు కూడా పుత్రాభివృద్ధి జరుగుతుందని ఆశీర్వదించారు. పూర్వం చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు సంతానం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారట. డుండి అనే కాశీరాజు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించి పండంటి బిడ్డను పొందినట్లు చెబుతారు. ఈ రోజు ఉపవాస దీక్ష చేపట్టి వినాయకుణ్ణి షోడశ ఉపచారాలతో పూజించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్ర వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి. పూజ సమయంలో పుత్ర గణపతి స్తోత్రాన్ని పఠిస్తే స్వామి అనుగ్రహం లభించి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.